అంటే 2a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్. అప్పుడు a ప్లస్ b ప్లస్ c ఎంత అవుతుంది? 18/2 9 అవుతుంది. కానీ ఇక్కడ ఆల్రెడీ మనకి a ప్లస్ b 7 అని ఇచ్చాడు. సో c ఈజ్ ఈక్వల్ టు 9 - 7 2 అవుతుంది. b ప్లస్ c 6 ఇచ్చాడు. సో a ఈజ్ ఈక్వల్ టు 9 - 6 3 అవుతుంది. అలాగే c ప్లస్ a 5 అని ఇచ్చాడు. సో b ఈజ్ ఈక్వల్ టు 9 - 5 అవుతుంది, 4 అన్నమాట. సో ఇవి ఇండివిజువల్ వాల్యూస్, ఇది 3 కలిపి 9 అని వస్తుంది. క్వశ్చన్ ఏంటంటే 1/a 1/b 1/c అడిగాడు. సో ఏంటి 1/a అంటే 1/3 1/4 1/2. కానీ ఈ రేషియో మనం ఎలా కన్వర్ట్ చేసుకోవాలంటే ఈ మూడింటి కూడా ఎల్సిఎం తీయాలి. ఎల్సిఎం తీస్తే మనకి ఎంత వస్తుంది? 12 వస్తుంది. ఆ 12ని ఈ 3 ఫ్రాక్షన్స్కి ఇంటూ చేసామనుకోండి, అంటే 1/3 × 12 1/4 × 12 1/2 × 12 3 1 jar 3 4 jar 4 1 jar 4 3 jar 2 1 jar 2 6 jar. సో 4:3:6 ఇది ఈ ఫ్రాక్షన్ యొక్క వాల్యూ అన్నమాట. నేను చెప్తున్న టాపిక్స్కి కానీ ప్రాబ్లమ్స్కి కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో చేయండి. యూట్యూబ్లో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.